తుఫాన్ పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదని, మధ్యాహ్నానికే తీరం దాటాల్సిన తుఫాన్ రాత్రి 10-11 గంటల మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ప్రజలందరూ ఈ డేంజర్ తుఫాన్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ డేంజర్ తుఫాను ప్రభావంతో మనకు ముత్తుకూరు మండలంలో నిన్నటి నుంచి కూడా వర్షం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తుఫాన్ ఏంటంటే మనము అంచనా వేసిన దానికంటే కూడా ల్యాండ్ ఫాల్ అనేది ఇంకా బాగా డిలే అవుతూ ఉంది. వాస్తవంగా సాయంత్రం 3-4 గంటలకే మనం తీరం దాటుద్దని అనుకున్నాము. బట్ తుఫాను గమనం మాత్రం చాలా నిదానంగా ఉంది. దానివల్ల రాత్రి 10, 11, 12 ఆ టైం వరకు తీరం దాటే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. మెటీరియల్ డిపార్ట్మెంట్ దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకేంటంటే ఈ ముత్తుకూరు మండలంలో ఈరోజు మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటలకి మధ్యలో, అంటే 8 గంటల సమయంలో దగ్గరగా 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటికే మండలంలో. ఎక్కడ కూడా తుఫాను ప్రభావంతో మనకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఎక్కడ మనకు రాలేదు. లోతట్టు ప్రాంతాలు ఏదైనా మునగడం కానీ ఇటువంటి పరిస్థితి కూడా ఎక్కడ మనకు ఇంకా అటువంటి పరిస్థితి తలెత్తలేదు ఎక్కడ కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే వాతావరణ శాఖ వారు ఏంటంటే మనకు ఈ సీ కోస్ట్ ఏరియా మొత్తానికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నారు. దాంట్లో మన మండలం కూడా ఇంక్లూడ్ అయ్యింది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా అత్యవసరమైన పని ఉంటే తప్పితే ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావద్దు. అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికే ప్రయత్నించండి అందరూ కూడా. మండలంలో కూడా యాక్చువల్గా మధ్యాహ్నానికే మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మనం పిల్లల్ని ముందుగానే పంపించి ఏర్పాటు చేసి అంతా మనం జాగ్రత్తలు తీసుకుని ఉన్నాం ఇప్పటికే. మిగతా వాళ్ళందరూ కూడా ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు. ఎక్కడ ప్రస్తుతం వరకైతే మనకు ముత్తుకూరు మండలంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏదైనా మునక కానీ లేకపోతే ఇల్లు డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటి కేసులు ఎక్కడ రిపోర్ట్ అవ్వలేదు. ఒక కృష్ణపట్నం విలేజ్లో మాత్రం మనకు కొంతవరకు ఈ సముద్రం తీరం అంతా కొంతవరకు కోతకు గురై ఉంది. అంతకుమించి ఎక్కడ మనకు అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ మనకు జరగలేదు. మొత్తంగా చెప్పేది ఏంటంటే అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రండి, లేదంటే అందరూ కూడా ఇళ్లలో స్టే ఉండేలాగా ఒకసారి చూసుకోండి.